అంబటి సిల్క్స్ కాంచీపురం సారీ స్టోర్ నౌ ఇన్ విజయవాడ. ఎక్స్క్లూజివ్ పట్టు సారీస్, సల్వాస్ అండ్ లెహంగాస్. టీమిండియా దిగ్గజ కెప్టెన్లు మహేంద్ర సింగ్ ధోని, కపిల్ దేవుల పైన యువరాజ్ సింగ్ తండ్రి చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఎందుకంటే ఆయన చేసిన వ్యాఖ్యలకు ఇప్పుడు నేరుగా యువరాజ్ సింగే క్షమాపణ చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎంఎస్ ధోని, కపిల్ దేవ్ పట్ల ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకు నేను క్షమాపణ చెప్తున్నానంటూ యువరాజ్ సింగ్ బహిరంగంగా చెప్పడం ఇప్పుడు వైరల్గా మారింది. అసలు ఏం మాట్లాడాడు ఆయన, ఎందుకు వీరిద్దరిపైన ఆ రకమైనటువంటి మాటలు మాట్లాడడం జరిగింది? గన్ పట్టుకొని యువరాజ్ సింగ్ తండ్రి గన్ పట్టుకొని కపిల్ దేవ్ ఇంటి చుట్టూ తిరిగాడా? దీనికి సంబంధించి ఆయన ఏం మాట్లాడాడో పూర్తి వివరాలు కూడా చూస్తే, మాజీ క్రికెటర్ కోచ్ యోగరాజ్ సింగ్ తరచూ వివాదాస్పద కామెంట్లు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటాడు. మనందరికీ తెలిసిందే, సందర్భం వచ్చినప్పుడల్లా ఎంఎస్ ధోని పైన తన విమర్శలను ఎక్కువ పెడుతున్నటువంటి సందర్భాన్ని చూసాం. యువరాజ్ సింగ్ని డామినేట్ చేసి యువరాజ్ సింగ్ కెరీర్ని నాశనం చేయడంలో ధోని పాత్ర ముఖ్యమంటూ చాలా సందర్భాల్లో మాట్లాడితే ఓకే. ఇప్పుడు తాజాగా అంతకు మించినటువంటి వర్డ్స్ ఉపయోగించాడు కపిల్ దేవ్తో సహా. 2007 టీ20 ప్రపంచ కప్, 2011 వన్డే ప్రపంచ కప్ విజయాలలో యువరాజ్ సింగ్ కీలక పాత్ర పోషించినప్పటికీ అతడికి కెప్టెన్సీ రాకుండా ధోని అడ్డుకున్నాడని యోగరాజ్ సింగ్ అనేక సార్లు ఆరోపించాడు. అంతేకాకుండా తన కెరీర్ త్వరగా ముగియడానికి, అంటే యువరాజ్ సింగ్ వాళ్ళ తండ్రి కూడా క్రికెటరే, తన కెరీర్ త్వరగా ముగియడానికి కపిల్ దేవ్ కారణం అంటూ చెప్పుకొచ్చాడు. ఆ సమయంలో అతన్ని చంపాలనుకున్నాను అంటూ చేసినటువంటి ఘాటైనటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి యువరాజ్ సింగ్ను తన తండ్రి యోగరాజ్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యల గురించి అక్కడ ఉన్నటువంటి హోస్ట్ క్వశ్చన్ చేయగా దానికి విచారం వ్యక్తం చేశాడు. ఇలా మాట్లాడకుండా తన తండ్రిని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసినట్లుగా వెల్లడించాడు. తన తండ్రి తరపున నేను కపిల్ దేవ్, ఎంఎస్ ధోనిలకు క్షమాపణలు చెబుతున్నాను, ఇలా మాట్లాడొద్దని మా నాన్నకు కూడా చెప్పినట్లు ఆ ఇంటర్వ్యూలో యువరాజ్ సింగ్ బదులిచ్చాడు. 1980 సమయంలో భారత జాతీయ జట్టు నుంచి కూడా కపిల్ దేవ్ తనను తప్పించారని, అనంతరం నార్త్ జోన్, హర్యానా జట్ల నుంచి కూడా తప్పించారని యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ ఆరోపించాడు. అప్పుడే కపిల్ దేవ్ను చంపేయాలని అనుకున్నానని యువరాజ్ సింగ్ వాళ్ళ తండ్రి చేసినటువంటి వ్యాఖ్యలు గతేడాది సంచలనంగా మారాయి. చండీగఢ్లోని కపిల్ నివాసానికి పిస్టల్తో వెళ్ళినట్లుగా కూడా అతను ఆ ఇంటర్వ్యూలో చెప్పుకోవచ్చాడు. దీంతో పెద్ద దుమారంగా మారింది అది. కపిల్ దేవ్ భారత్ నార్త్ జోన్, హర్యానా టీమ్స్కి కెప్టెన్గా ఉన్నప్పుడు నన్ను జట్టు నుంచి తొలగించాడు. నా భార్య, అంటే యువరాజ్ సింగ్ వారి తండ్రికి భార్య యువరాజ్ సింగ్ తల్లి ఈ విషయం పైన కపిల్ దేవ్ను నిలదీయాలని కోరినప్పటికీ ఆ వ్యక్తికి బుద్ధి చెబుతానని నేను ఆమెతో తెలియజేశాను. నా గన్ తీసుకొని సెక్టార్ 9లోని కపిల్ ఇంటికి వెళ్ళాను. అతను తన తల్లితో కలిసి బయటికి రాగా నేను అతడిని చాలా తిట్టా. నీ వల్ల నేను ఒక స్నేహితుడిని కోల్పోయానని అరిచా. నువ్వు చేసిన పనికి ప్రతిఫలం అనుభవిస్తావని శాపనార్థాలు కూడా పెట్టినట్లుగా ఆ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. సో యోగరాజ్ విమర్శలు కేవలం కపిల్ దేవ్, బిషన్ సింగ్ బేడి, ఎంఎస్ ధోని లాంటి దిగ్గజాల పైన కూడా విమర్శలు చేశాడు. నేను బిషన్ సింగ్ బేడి, కపిల్ దేవ్, ఎంఎస్ ధోనిల గురించి మాట్లాడుతున్నా. నేను ఎవరితో అయితే ఉన్నానో వారి గురించి మాట్లాడతాను. వారు ప్రజలను చాలా హీనంగా చూశారు. మన క్రికెటర్లను, జట్టును, మన కెప్టెన్లు సర్వనాశనం చేశారంటూ కూడా యోగరాజ్ కామెంట్లు చేయడం ఇప్పుడు సంచలనంగా మారి ఏదేమైనా కూడా తరచూ ఎంఎస్ ధోని పైన కామెంట్లు చేసేటువంటి యోగరాజ్ ఈసారి కపిల్ దేవ్ పైన కూడా ఇంత దారుణమైనటువంటి, అంటే నేను చంపాలని అనుకున్నా, గన్ పట్టుకొని కూడా వెళ్ళాను వాళ్ళ ఇంటికి అని ఒక భయంకరమైనటువంటి హత్యా ప్రయత్నానికి సంబంధించినటువంటి కామెంట్లు చేయడం, అది కూడా యువరాజ్ సింగ్ మన దేశ క్రికెట్కి ఎన్నో సేవలు అందించి కీలకమైనటువంటి ప్లేయర్గా ఉన్నటువంటి ఒక లెజెండ్ ప్లేయర్ తండ్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు చాలా దుమారాన్ని రేపుతున్నాయి. అందుకే వెంటనే యువరాజ్ సింగ్ దీనికి సంబంధించి ఎలాంటి విభేదాలు లేకుండా, ఎలాంటి వెనకడుగు వేయకుండా క్షమాపణలు చెప్తున్నాను. ఈ విషయంలో మా తండ్రిని ఇలా మాట్లాడకూడదంటూ కూడా చెప్పడం జరిగింది. ఈ యొక్క మాట్లాడినటువంటి మాటలకు వారిద్దరికి నేను క్షమాపణ చెప్తున్నానంటూ యువరాజ్ సింగ్ చేసినటువంటి కామెంట్స్ వైరల్గా మారాయి. ఏదేమైనా కూడా ఈ వివాదం ఇక్కడితో సద్దుమణుగుతుందా లేదా ఇంకా దీనికి సంబంధించినటువంటి కాంట్రవర్సీ కొనసాగుతుందా అనేది చూడాలి.